ఆర్టీఎఫ్లో ఉన్న ఒక డేంజరస్ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన సాయి కృష్ణ గారు. మనుషులని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి తిమ్మిని మమ్మిని చేయగలడు, మమ్మిని తిమ్మిని చేయగలడు. అవసరమైనప్పుడు హిబ్రూలోకి వెళ్తాడు, అవసరమైనప్పుడు గ్రీకులో పోతాడు, అవసరమైనప్పుడు తెలుగులో పోతాడు, అవసరమైనప్పుడు ఇంగ్లీష్లో పోతాడు. మొత్తానికి పోయి ఎదుటి వ్యక్తిని ఏదో ఒక రకంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి తన వైపుకు లాక్కోవాలనుకునే వ్యక్తి అన్నమాట. ఇక్కడతో స్పష్టంగా తేలిపోయింది. వెల్కమ్ టు థియలాజికల్ ట్రూత్స్. వీక్షకులు ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రాముఖ్యంగా ఆర్టీఎఫ్లో ఉన్న ఒక డేంజరస్ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన సాయి కృష్ణ గారు. మనుషులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు తిమ్మిని మమ్మిని చేసి మమ్మిని తిమ్మిని చేసి తనకు అవకాశం ఉన్నప్పుడల్లా తనకు అనుకూలమని తాను అనుకుంటున్న భాషలోకి వెళ్ళిపోయి ఓఫిర్ గారు చెప్పిన మాటలను వక్రీకరించి అందరినీ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అయితే ఈ వీడియోలో సాయి కృష్ణ గారు చేసిన వక్రీకరణ అంతటిని నేను సక్రీకరించబోతున్నాను. ఇప్పుడు మనం మన సాయి కృష్ణ గారు మాట్లాడిన మాటలను ఒక్కొక్క దాన్ని డీల్ చేస్తూ వెళ్దాం. ముందుగా ఒక విషయాన్ని, వారు చెప్పిన సంగతిని ముందుగా మనం విందాం. విన్న తర్వాత దాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. ఇది కూడా అంతే సేమ్. అనదర్ కేస్ ఆఫ్ 1 Corinthians 7:25 లో పౌలు యాక్చువల్ గా ఓన్ వర్డ్స్ ని అక్కడ రాయటం జరిగింది అనేటువంటి మాట చెప్పారు కదా. సో ఒకసారి ఆ కాంటెక్స్ట్ మనం చూద్దాం. అంటే వన్స్ అగైన్ అసలు లెట్ మీ గో టు దట్ వన్. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే, అసలు వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు, అంటే వివాహ వ్యవస్థని పెళ్ళైనటువంటి వాళ్ళు, లేకపోతే డివోర్స్ అయినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ యొక్క అంటే ఇప్పుడు క్రైస్తవులు అయినటువంటి వాళ్ళకి వాటి ఆ విషయాల పట్ల దృక్పథం ఎలా ఉండాలనేటువంటి వాటిని పౌల్ గారు రాస్తూ మాట్లాడినటువంటిది ఏంటంటే 25వ వచనంలో నవ్ అబౌట్ వర్జిన్స్. ఇప్పుడు వర్జిన్స్ గురించి రాస్తున్నాను అని, ఐ హ్యావ్ నో కమాండ్ ఫ్రమ్ ద లార్డ్ బట్ ఐ గివ్ ఎ జడ్జ్మెంట్ యాజ్ వన్ హూ బై ద లార్డ్స్ మర్సీ ఈస్ ట్రస్ట్ వర్ది. ఇక్కడ ఐ హ్యావ్ నో కమాండ్ ఫ్రమ్ ద లార్డ్ అంటే, కానీ నేను చెప్తున్నాను అనేటువంటి విషయం చెప్తున్నప్పుడు ఓఫిర్ గారు రాసింది ఏంటంటే, యేసు ప్రభు చెప్పనటువంటి మాటని పౌల్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఏ మంచి కామెంటేటర్ అయినా సరే, ఏ కామెంటేటర్ అయినా సరే, దే టేక్ దిస్ వర్డ్ ఐ హ్యావ్ నో కమాండ్ ఫ్రమ్ ద లార్డ్ అనేటువంటి దాన్ని దే సీ దట్ యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి కమాండ్ ఏది లేదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. అంటే అంతేగాని ప్రభు దగ్గర నుంచి రాని అనేటువంటిది కాదు ఇది పాయింట్. అంటే ప్రభు దగ్గర నుంచి నాకు ఏ కమాండ్ లేదు, ప్రభు దగ్గర నుంచి రానటువంటి మాట నేను మాట్లాడుతున్నాను అనేటువంటిది కాదు ఇక్కడ కాంటెక్స్ట్. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వివాహాన్ని గురించి, డివోర్స్ ని గురించి మాట్లాడారు. మాట్లాడినప్పుడు వాటి విషయాలు ఉన్నాయి, కానీ అబౌట్ వర్జిన్స్ అనేటువంటి మాట మళ్ళీ మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని తీసుకురావద్దు. అక్కడ వర్జిన్స్ అనేటువంటి పదం ఉంది కాబట్టి అది వివాహానికి సంబంధించినటువంటిది, అంటే వివాహ వ్యవస్థను ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటి విషయం కాదు, అక్కడికి సంబంధించినటువంటి దాన్ని మనకందరికి తెలుసు, దాన్ని పక్కన పెట్టాలి సరే. కానీ దిస్ ఇస్ సెయింగ్ శరీరధారిగా ఉన్నప్పుడు హిస్టారికల్ జీసస్ యాక్చువల్ గా చెప్పినటువంటి కమాండ్, ఆయన చెప్పినటువంటి కమాండ్స్ లో లేదు, కానీ నేను చెప్పబోయేటువంటి విషయం నేను మాట్లాడుతున్నాను అని మాట్లాడుతున్నారు, కానీ ప్రభు దగ్గర నుంచి వచ్చింది కాదని చెప్పట్లేదు. ఎట్లా తెలుసురా నీకు అని చెప్పేసి అనొచ్చున్నాను. అదే అధ్యాయాన్ని చివరి వరకు చదువుకున్నాం. ఇక్కడ పౌల్ గారు ఏమంటున్నారంటే 25వ వచనంలో బట్ ఐ గివ్ ఎ జడ్జ్మెంట్ అంటున్నారు. అక్కడ ఇంగ్లీష్ లో నేను చదువుతున్నాను, బట్ ఐ గివ్ ఎ జడ్జ్మెంట్ అంటున్నారు. ఆ జడ్జ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది 40వ వచనంలో చెప్తున్నారు. అక్కడ ఏమంటున్నారంటే, ఇఫ్ షీ స్టేస్ యాజ్ షీ ఈజ్ అండ్ ఐ థింక్ దట్ ఐ టు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. హీ ఈస్ సేయింగ్ దట్ యాక్చువల్ గా ఈయన ఇప్పటి వరకు వర్జిన్స్ గురించి మాట్లాడినటువంటిది అంతా కూడా అసలు ప్రభు వలన కలిగింది కాదు, పౌల్ గారికి యాక్చువల్ గా కలిగినటువంటిది, పౌల్ గారి నుంచి వచ్చినటువంటిది, అది స్క్రిప్చర్ లో చేర్చబడింది అనేటువంటిది కాదు పాయింట్. హిస్టారికల్ జీసస్ నుంచి రాలేదు అది, కానీ బట్ పౌల్ గారు యాక్చువల్ గా ఆత్మ ప్రేరేపణ వల్ల మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం మాట్లాడుతున్నారు. పౌల్ గారి గురించి పేతురు గారు యాక్చువల్ గా మాట్లాడుతున్నారు. 2వ పేతురు గ్రంథంలో పౌల్ గారు యాక్చువల్ గా హీఈస్ రియల్లీ టాకింగ్ అబౌట్, ఆయన మాట్లాడుతున్నటువంటిది లేఖనం అని చెప్తున్నారు. అంటే అదే పేతురు గారు యాక్చువల్ గా లేఖనాలు యాక్చువల్ గా పౌల్ గారు దైవ విషయం వల్ల కలిగిన అంటారు. పేతురు గారు యాక్చువల్ గా లేఖనాలన్నీ కూడా తన ఊహ నుంచి కలిగినటువంటివి కాదు, కానీ పరిశుద్ధాత్మ యాక్చువల్ గా వాళ్ళని క్యారీ చేసినప్పుడు జరిగినటువంటి రాసుకున్నటువంటి పేతురు గారు పౌల్ గారు రాసినటువంటిది లేఖనం అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? బికాస్ వాట్ ఎవర్ పాల్ హ్యాస్ రిటర్న్, ఇట్స్ నాట్ దట్ యాక్చువల్ గా పౌల్ గారు రాసినటువంటిది, చెప్పినటువంటిది దేవుడి దగ్గర నుంచి రాలేదు, ఆయన నుంచి వచ్చినాయి అనేటువంటిది కాదు పాయింట్. అక్కడ ఆయన పరిశుద్ధాత్మ వలన
ఆయన మాట్లాడినటువంటివి అనేటువంటి విషయం. విన్నారు కదా. ఇప్పుడు మన సాయి కృష్ణ గారు ఇంగ్లీష్లోకి వెళ్ళి తెలుగులోకి వెళ్ళి ఎంత అద్భుతంగా జనాల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అయితే చూస్తున్నాం కదా, 1 కొరింథీ 7:25 ఉన్న వచనాన్ని నేను మీకు చూపిస్తాను. కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. సేమ్ అదే వర్స్ ఇంగ్లీష్లో. నౌ కన్సర్నింగ్ వర్జిన్స్ ఐ హ్యావ్ నో కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ ఎట్ ఐ గివ్ మై జడ్జ్మెంట్. ఇది తెలుగులో ఉన్న మాట, ఇంగ్లీష్లో ఉన్న మాట. అయితే ఇక్కడ సాయి కృష్ణ గారు చేసిన మ్యాజిక్ ఏంటంటే, కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు అన్న మాటని తీసుకొని, ప్రభువు యొక్క ఆజ్ఞ అంటే ఏంటి? యేసు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ విషయంలో ఆజ్ఞ ఇవ్వలేదు అనేది అక్కడ మీనింగ్ అని చెప్పారు. అది యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఇవ్వని ఆజ్ఞ, ఇది నీకెలా తెలుసు అంటే 1 కొరింథీ 7:40లోకి పోయారు. 7:40లోకి వెళ్ళి అక్కడ లేని మాటని అక్కడ దానికి పూసే ప్రయత్నం చేశాడు అనమాట. ఎలా చేశారో చూపిస్తా. ఇక్కడ చూడండి, 1 కొరింథీ పత్రిక 7:40. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము, దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. ఈ లైన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే మన సాయి కృష్ణ గారు లేని దాన్ని జొప్పించే ప్రయత్నం చేశారనమాట. అది ఇంగ్లీష్లో కూడా చూపిస్తాను. అండ్ ఐ థింక్ ఆల్సో దట్ ఐ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ తెలుగు వచనంలోనైనా ఈ ఇంగ్లీష్ వర్స్లోనైనా ఈ రెండిట్లో మన సాయి కృష్ణ గారు తన మైండ్ని జొప్పించే ప్రయత్నం చేశాడు. ఎలా చేశాడో చెప్తాను. ఫస్ట్ ఈ ఐ థింక్ అనే దాన్ని వచనంలో చదివి తర్వాత దాన్ని కోడ్ చేయలేదు. ఐ థింక్ అనే పదాన్ని చెప్పలేదు. చెప్పకుండా దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నది, ఐ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అనే ఈ మాట ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకొని మన సాయి కృష్ణ గారు ఏం చేశారంటే, చూసారా ఇక్కడ పౌలు చెబుతున్నది దేవుని ఆత్మ ప్రేరణ వలని అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఇక్కడ పౌలుకి దేవుని ఆత్మ కలిగి ఉన్నది అని చెప్తున్నాడు, కానీ నేను చెప్పిన మాటలన్నీ దేవుని ఆత్మ ప్రేరణతో చెప్పానని అట్లా. రీడింగ్ దేర్ ఓన్ మైండ్స్ ఇంటూ బైబిల్ అంటే ఇదే. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని పౌలు చెబుతున్న మాట, అది కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? తలంచుకొనుచున్నాడు. ఐ థింక్ పౌలు తలంచుకొనుచున్నాడు. దేవుని ఆత్మ నాకు కలిగిందని పౌలు తలంచుకొనుచున్నాడు. అంటే దేవుని ఆత్మ కలిగిందనే మాట కూడా పౌలు ఆలోచనల నుంచి వచ్చిందే. ఇంత స్పష్టంగా ఉన్న విషయాన్ని తీసుకొని సాయి కృష్ణ గారు ఏం చేశారు? అదే చెప్పే కదా, తిమ్మిని మమ్మిని చేయటం, మమ్మిని తిమ్మిని చేయటంలో ఎక్స్పర్ట్, పిహెచ్డి చేశారు. విషయాన్ని ప్రజలకు అర్థం కాకుండా చేసి, విషయాన్ని తప్పుదోవ పట్టించి, ఇంగ్లీష్లోకి వెళ్ళి, తెలుగులోకి వెళ్ళి, హిబ్రూలోకి వెళ్ళి, గ్రీకులోకి వెళ్ళి తప్పుదారి పట్టించడంలో ఎక్స్పర్ట్ అయిపోయారు. ఇలా తప్పుదారి పట్టించి జనాలందరినీ, మీరు నా ఫ్రెండ్స్, మీ పట్ల నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది, మిమ్మల్ని నేను ఆ యొక్క ప్రమాదంలోంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నానని ఏదో మంచిగా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు అనమాట దీన్ని. మనుషులని ఆ విధంగా ఒక ఎమోషన్లోకి తీసుకెళ్ళి ఆ ఎమోషన్ ద్వారా మనుషులని తన వైపుకు లాక్కునే ప్రయత్నం ఇది. ఎంత స్పష్టంగా బయటపడిపోయింది. ఇది ఒక్కటే కాదు, ఇంకా సంగతులు ఉన్నాయి, చూపిస్తా అవి కూడా. ఇప్పుడు సాయి కృష్ణ గారు చెప్పిన ఇంకో సంగతిని కూడా మనం స్పష్టంగా చూద్దాం. సందర్భాన్ని పక్కన పెట్టేసేయాలనేటువంటి విషయాన్ని జాన్ గారు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. సో 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయాన్ని కోట్ చేస్తూ ఓఫీర్ గారు తన ప్రసంగంలో ఏమన్నారంటే, ఇలాంటివి అనేకమైన ఉన్నాయి. ఏంటంటే అక్కడ నూర్చెడి ఎద్దుని చిక్కం పెట్టవద్దు అనేటువంటి మాట ద్వితీయోపదేశకాండ 25వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటని కోట్ చేస్తూ, ఇక్కడ పౌలు గారు చూడండి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో దాన్ని సువార్థికులకి, దేవుని సేవలో ఉన్నటువంటి వాళ్ళకి, ఫుల్ టైంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆపాదించారు, ఎట్లాగో చూడండి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. సో ఏమన్నారంటే, సందర్భం ఇది ఇమాజినేటివ్ పవర్, పౌల్ గారి యొక్క ఇమాజినేటివ్ పవర్, ఆయన యొక్క ఊహాశక్తికి సంబంధించినటువంటిది. సందర్భానికి అతీతంగా, సందర్భానికి యాక్చువల్గా కంప్లీట్ గా ఎక్స్టెన్షన్కి వెళ్ళారు అనేటువంటి. కానీ ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, అక్కడ పౌల్ గారు చెప్తుంది ఏంటో ఒకసారి చూసారా మీరు ఎప్పుడైనా? సో హీఈస్ యూజింగ్ అన్ ఆర్గ్యుమెంట్ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ కామన్ ఫర్ అ జూయిష్ పర్సన్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి జూయిష్ పర్సన్ కి,
తర్కంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఈజీ ఆర్గ్యుమెంట్ నేను చెప్తాను. దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ కాల్ వహోమెర్ అనేటువంటి ఆర్గ్యుమెంట్, లెసర్ టు హెవియర్ అనేటువంటి ఆర్గ్యుమెంట్. దాన్ని ఇంగ్లీష్ లో ఆ ఫోర్టియోరీ అనేటువంటి ఆర్గ్యుమెంట్ అని కూడా అంటారు. పౌల్ గారు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, ఎద్దుల గురించే, అంటే నూర్చెడి ఎద్దుకు చిక్కం పెట్టవద్దు అంటున్నాడు పాత నిబంధన కాదు. దాని ఎదుటిగా భోజనం పెట్టి దాని మూతికి చిక్కం వేసేస్తే అది అమానవీయమైన పని, అమానుషమైనటువంటి. దేవుడు ఎద్దుల విషయంలోనే అమానుషంగా ప్రవర్తించడం ఇష్టపడకపోతే తన సొంత ఫలంలో తను నియమించుకున్నటువంటి సువార్థికులు, దైవ సేవకులు, వాళ్ళ పట్ల ఇంకెంత శ్రద్ధ చూపిస్తాడు. అది కదా పాయింట్ అక్కడ. పౌలు గారు ఏమన్నా సందర్భాన్ని యాక్చువల్గా చూడకుండా చెప్తున్నారా? ఎంత చక్కగా సందర్భాన్ని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు చూడండి. సో ఓఫీర్ గారు ఎట్లా చదివారంటే, దేవుడు ఎద్దుల గురించి ఆలోచిస్తున్నారా? దేవుడు మనుషుల గురించి ఆలోచించేది అది కాదు కదా పాయింట్ అక్కడ. ఇప్పుడు ఈ వీడియోలో సాయి కృష్ణ గారు మాట్లాడుతూ చివరాఖరిగా ఒక మాట అన్నారు. ఏంటా మాట తెలుసా? దేవుడు ఎద్దుల గురించి యోచించుచున్నాడా, మన గురించే కదా యోచించేది అని ఓఫీర్ గారు అన్నారు అని చెప్పాడనమాట. కానీ దేవుడు ఎద్దుల గురించి యోచించుచున్నాడా, మన గురించే యోచించుచున్నాడని ఓఫీర్ గారు చెప్పలేదు, అపోస్తలుడైన పౌలే చెప్పాడు. ఒకసారి మీకు ఆ వచనాన్ని నేను చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:9. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూదికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది, దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? ఇది బైబిల్లోనే ఉన్నది. కానీ సాయి కృష్ణ గారు ఎలా మ్యానిపులేట్ చేశారు? ఓఫీర్ గారు ఎడ్ల గురించి యోచించుచున్నాడా అని అడుగుతున్నాడు అని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎంత అమాయకత్వం ఇది! ఇది అమాయకత్వం కాదు, కావాలని కనబడుతున్న సంగతిని కూడా చూడకుండా ఉండడం కోసం గట్టి కళ్ళు మూసుకోవడం అంటారు. సాయికృష్ణ గారు గట్టి కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఉన్న విషయాలు లేకుండా పోవు. 10వ వచనం కూడా చూపిస్తాను మీకు నేను. ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:10లో కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాట వ్రాయబడెను. చూసారా? మన కొరకే గదా, ఈ మాట మన కోసమే రాయబడింది. ఇది ఎవరు చెప్తున్న మాట? ఓఫీర్ గారు చెప్తున్న మాట కాదు, పౌలే చెప్తున్న మాట. ఎమోషనల్గా మంచిగా మాట్లాడి తిమ్మిని మమ్మిని చేస్తే అది తిమ్మిని మమ్మిని అయిపోదండి. ముందు మీరు నేర్చుకోండి. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ మానేయండి. ఉన్న విషయాన్ని మీరు గట్టి కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెరిచి చూస్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓఫీర్ గారు చెప్పింది 100% బైబిల్లో ఉన్న మాట. మీరేం చేశారు తెలుసా? ఆ బైబిల్లో ఉన్న మాట చెరిపేసి చదువుతున్నారు. చాలా స్పష్టంగా పౌలు చెప్తున్నాడు, మన కొరకే గదా ఈ మాట వ్రాయబడెను. కాబట్టి మన సాయికృష్ణ గారు, మీ బైబిల్ మీరు వేరే బైబిల్ రాసుకున్నట్టున్నారు. మీ బైబిల్లో ఈ మాటలు లేవనుకుంటా. మరి క్రైస్తవ సమాజం మొత్తం చూస్తుంది. మాకు ద్వేషం లేదు అని చెప్పుకుంటూనే ఆ ద్వేషంతో గట్టిగా కళ్ళు మూసుకొని ఉన్న సంగతులు కూడా చూడకుండా కళ్ళు మూసుకొని ఉన్నారు మీరు. మంచిది, అట్లా కళ్ళు మూసుకొని ఎంతకాలం ఉంటారో అది మీ ఇష్టం. ఇప్పుడు ఇర్మియా గ్రంథములో బారూకు సంగతి మాట్లాడిన సందర్భం గురించి మన సాయికృష్ణ గారు ఏం మాట్లాడారో మనం స్పష్టంగా తెలుసుకుందాం. సో ఇట్ సేస్ 32 వచనాన్ని యాక్చువల్గా ఇట్ సేస్ దట్ నేను జాగ్రత్త చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇర్మియాహు లకాక్ మెగిల్లా అక్రెత్. సో ఇర్మియా తర్వాత ఏం చేశాడంటే, ఆయన ఇంకొక స్క్రోల్ని తీసుకున్నాడు, ఒక చుట్టని, వేరొక చుట్టని తీసుకొని వైత్నా ఎల్ బారూక్ బెన్ నెరయాహు, అంటే ఏంటంటే నెరయాహు కుమారుడైనటువంటి బారూకు తను ఇచ్చాడు హస్సెఫెర్, అంటే తను పుస్తకాన్ని ఇచ్చి. సో వైతోవ్ అలేహా, సారీ, ఓకే, రైట్. సో వైతోవ్ అలేహా అంటే దాని మీద రాశాడు. ఏం రాశాడో తెలుసా? ఇది చాలా ఇంపార్టెంట్. మిప్పి ఇర్మియాహు అంటున్నాడు. అంటే ఏంటంటే ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ఇర్మియా. ఇర్మియా నోట్లో నుంచి వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయి, మిప్పి అంటే యాక్చువల్గా, సో ద వర్డ్ యాక్చువల్ ఇస్ మౌత్. మిప్పి ఇర్మియాహు ఎట్ కోల్ దివ్రే హసెఫెర్ మీన్స్ అంటే ఆల్ ద వర్డ్స్ ఆఫ్ దట్ బుక్ ఏదైతే ఉన్నాయో ఇర్మియా నోట్లో నుంచి వచ్చినటువంటివి అన్ని కూడా కోట్ చేశాడు. అషేర్ సరాఫ్, సో యెహోయాకీం అంటే యెహోయాకీం ఏదైతే కాల్ చేశాడో వాటిలన్నిటిని మార్చాడు.
మార్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ పదం ఇక్కడ, అంటే అగ్నితో కాల్చేసినటువంటి పదం వెఓద్ నోసాఫ్ అంటే ఏంటంటే, ఇక్కడ చాలా కీన్ గా అబ్జర్వ్ చేయండి అన్న, లాస్ట్ పార్ట్ ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. వెఓద్ నోసాఫ్ అలెహెం దెవరీం రబ్బీం కహెమా అంటే ఏంటంటే, ఇర్మియా నోటిలో నుంచి వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గ్రంథపు చుట్టను మొత్తాన్ని యెహోయాకీము అగ్నిలో కాల్చిపారేశాడు, రాజైనటువంటి యెహోయాకీము. కానీ వాటిల్ని మాత్రమే కాదు, అనేకమైనటువంటివి చాలా మాటలు అలాంటివే. ఎలాంటివి కహేమా అంటే ఎలాంటివి పైన చెప్పాము, ఏవి రాశాడో చెప్తున్నాం. మిప్పి ఇర్మియాహు అంటే ఇర్మియా నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఇర్మియా నోట్లో నుంచి అనేటువంటి మాట ఎందుకు అక్కడ 32వ అధ్యాయంలో కోట్ చేశారో తెలుసా? ఎందుకు అంత ఇంపార్టెంటో తెలుసా? అది 36వ అధ్యాయంలో. ఎందుకంటే ముందు మనం ఇర్మియా గ్రంథాన్ని మొత్తాన్ని చదివితే అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ఇర్మియా నోట్లో తన మాటలను పెట్టాడని ఉంటుంది అక్కడ. అందుకని ఇర్మియా నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలన్నింటినీ బారూకు తర్వాత రాశాడు. అలాంటివే అన్నాడు. అంటే ఏంటి? అలాంటివే అనేకమైన తర్వాత యాడ్ చేయబడ్డాయి అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? ఎలాంటివి? ఇర్మియా నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు, మిప్పి ఇర్మియా, అది కీ పాయింట్ అక్కడ. సో ఏంటంటే, కాల్ చేసిన తర్వాత ఆ తరువాత ఇర్మియాకు వచ్చినటువంటి ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అందులో చేర్చబడ్డాయి అని రాస్తున్నాడు. బరుకు చేర్చాడని అంటలేదు అక్కడ. కానీ హీబ్రూలో నోసేఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన సాయి కృష్ణ గారు హిబ్రూలోకి పోయి చేసిన వక్రీకరణను మనం చూద్దాం. ఇప్పుడు ఇది ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 32వ వచనం. హిబ్రూ టెక్స్ట్, హిబ్రూని ఇంగ్లీష్లో చదివితే ఎలా వస్తుంది అండ్ ఇంగ్లీష్ మీనింగ్ స్పష్టంగా ఇది అర్థం కావడం కోసం మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. అయితే ఇక్కడ మన సాయి కృష్ణ గారు ఈ మాట జాగ్రత్తగా గమనించండి. మిప్పి ఇర్మియాహు అంటే ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ జర్మయా అనే ఈ మాటను, ఈ మిప్పి ఇర్మియాహు అనే మాటను తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ, అంటే ఎక్కడ అంటే వర్డ్స్ మెనీ అనే మాట తర్వాత ఈ మిప్పి ఇర్మియాహుని తీసుకొచ్చి జోడించే ప్రయత్నం చేశారన్నమాట. ఇది అసలు వక్రీకరణ అంటే ఇదన్నమాట. ఎంత అద్భుతంగా వక్రీకరించారో మీకు నేను చూపిస్తాను. ఇక్కడ బారూకు రాసిన మాటలు ఏవి అనే విషయాన్ని ఇక్కడ రాస్తూ హీ వ్రోట్ ఆన్ ఇట్. ఏం రాశాడు అంటే మొదటి వర్గం, ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ జర్మయా ఆల్ ద వర్డ్స్ ఆఫ్ ద బుక్ విచ్ బర్న్డ్ జెహోయాకిమ్ కింగ్ ఆఫ్ జూదా ఇన్ ద ఫైర్. మొదటి వర్గం ఏంటి? ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ జర్మయా ఆల్ ద వర్డ్స్ ఆఫ్ ద బుక్. ఇర్మియా నోట నుండి వచ్చిన మాటలు. ఏ మాటలు అవి అంటే యెహోయాకీము రాజు గాల్చిన పుస్తకంలోని మాటలు. ఆ మాటలన్నిటినీ, ఆ మాటలే కాకుండా ఇంకా ఏ మాటలు? అండ్ ఎట్ వేర్ యాడెడ్. ఈ విషయాన్ని, ఈ నోసేఫ్ అనే విషయాన్ని నొక్కి నొక్కి చెప్పారు. ఏమని? చేర్చబడ్డాయి. ఇంగ్లీష్లో వేరే యాడెడ్ అని ఉంది. దానికి కూడా సమాధానం చెప్తా. యెహోయాకీము రాజు కాల్చిన పుస్తకంలోని మాటలు కాకుండా ఇంకొన్ని మాటలు చేర్చబడ్డాయి లేదా కూర్చబడ్డాయి. ఏంటా మాటలు? వేర్ యాడెడ్ టు దెమ్ వర్డ్స్ మెనీ లైక్ దెమ్. ఈ కహేమా అంటే లైక్ దెమ్. ఈ కహేమా అనే పదమే చాలా ప్రాముఖ్యం ఇక్కడ. ఏంటి ఇక్కడ విషయం ఏంటంటే, ఇర్మియా నోట నుండి వచ్చిన మాటల వంటి మాటలు, ఆ ఇర్మియా నోట్లోంచి వచ్చిన మాటలు లాంటి మాటలు ఇవి అని ఇక్కడ చెబుతున్నాడు అనమాట. కానీ ఇక్కడ సాయికృష్ణ గారు చేసిన పని ఏంటంటే, ఇర్మియా నోట్లోంచి వచ్చిన మాటలే ఆ మాటలు వంటివి అని చెప్పి ప్రయత్నించారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా మీకు చూపిస్తున్నాను, మిప్పి ఇర్మియాహు అనే మాట ఇక్కడ వాడలేదు. ఒకవేళ ఇక్కడ అంటే ఎక్కడ రబ్బిం అన్న తర్వాత, అంటే టు దెమ్ వర్డ్స్ మెనీ అన్న తర్వాత మిప్పి ఇర్మియాహు వర్డ్స్ మెనీ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ఇర్మియా లైక్ దెమ్ అనే మాట ఇక్కడ వాడుండుంటే ఎగ్జాక్ట్గా సాయికృష్ణ గారు చెప్పిన మీనింగే వచ్చేది. కానీ అలా వాడలేదు. చాలా స్పష్టంగా కహేమా అనే మాట ఇక్కడ వాడారు. కహేమా అంటే లైక్ దెమ్, అటువంటివి. ఎటువంటివి? ఇర్మియా నోట్లో నుండి వచ్చిన మాటల వంటివి.
ఇంత స్పష్టంగా ఇర్మియా నోట్లో నుంచి వచ్చిన మాటల వంటి మాటలు చేర్చబడ్డాయి అని ఇంత స్పష్టంగా రాయబడితే, చేర్చబడ్డాయి అని రాయబడింది, వేర్ యాడెడ్ అని రాయబడింది అంటే అవి బారూకు చేర్చినవి కాదని చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ఈ గ్రంథంలోని మాటలన్నిటినీ రాసింది ఎవరు అంటే ఇక్కడ ఉంది చూడండి, టు బారూక్ ద సన్ ఆఫ్ నెరయా ద స్క్రైబ్ అండ్ హీ రోట్ ఆన్ ఇట్. బారూక్ రాశాడు. అప్పుడు చేర్చబడ్డాయి అన్న పదాన్ని కూడా ఎవరికి మనం యాప్ట్ చేయొచ్చు? బారూకు రాశాడు కాబట్టి బారూకే చేర్చాడు. చాలా స్పష్టంగా ఉన్నమాట. దీన్ని ఎలా కల్పించే ప్రయత్నం చేశారు, ఎలా తిమ్మిని మమ్మిని చేసే ప్రయత్నం చేశారంటే, ఇదిగోండి ఈ మిప్పి ఇర్మియాహు అనే ఈ పదాన్ని ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఈ కహేమా అనే పదానికి పైన పెట్టే ప్రయత్నం చేశారనమాట. కానీ ఆ ప్రయత్నం ఫలించలే. ఇక్కడ బారూకు రాసిన మాటలు 2 వర్గాలు చాలా స్పష్టంగా. మొదటి వర్గము ఇర్మియా నోట్లోంచి వచ్చిన మాటలు, అవి యెహోయాకీం రాజు కాల్చిన గ్రంథములోని మాటలు. రెండో వర్గం ఏంటి అంటే చేర్చబడిన మాటలు. ఏ మాటలవి అంటే ఇర్మియా నోటి నుండి వచ్చిన మాటల వంటి మాటలు. ఆ మాటల వంటి మాటలు ఇవి కూడా ఇర్మియా నోట్లోంచి వచ్చినాయే అనే మాట ఇక్కడ లేదు. ఆ చేర్చబడిన మాటలు, ఇర్మియా నోట్లోంచి వచ్చిన మాటల వంటి మాటలు కూడా ఇర్మియా నోట్లోంచి వచ్చినవే అనే విషయం ఈ అధ్యాయంలో, ఈ వచనంలో హిబ్రూ లాంగ్వేజ్లో లేదు. ఈ విషయంలో హిబ్రూలో ఉన్న ఈ మాటలకు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్, పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ తెలుగులో ఇవ్వబడింది. అనవసరంగా హిబ్రూలోకి పోయి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. చూశారు కదా, మనుషులని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి తిమ్మిని మమ్మిని చేయగలడు, మమ్మిని తిమ్మిని చేయగలడు. అవసరమైనప్పుడు హిబ్రూలోకి వెళ్తాడు, అవసరమైనప్పుడు గ్రీకులో పోతాడు, అవసరమైనప్పుడు తెలుగులో పోతాడు, అవసరమైనప్పుడు ఇంగ్లీష్లో పోతాడు. మొత్తానికి పోయి ఎదుటి వ్యక్తిని ఏదో ఒక రకంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి తన వైపుకు లాక్కోవాలనుకునే వ్యక్తి అన్నమాట. ఇక్కడతో స్పష్టంగా తేలిపోయింది. సాయి కృష్ణ గారి ఒక పద్ధతి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటది అంటే, ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకూడదు అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి మాటలలోని విషయాలను అపార్థాలు సృష్టించి, వాటికి అపార్థాలను ఆపాదించి చూపించే ప్రయత్నం చేసి, అలా చూపించిన తర్వాత ఆ వ్యక్తి ఇలా మాట్లాడాడు కాబట్టి అతని ఆర్గ్యుమెంట్ అంతా వేస్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తాడు అనమాట సాయికృష్ణ గారు. నేను ఆల్రెడీ మీకు బైబిల్ అసలు అర్థం కాలేదు, ఓఫిర్ గారు ఏమర్థం అవుతాడు అని చెప్పిన మాటకు దానికి మీనింగ్ ఏంటో చాలా స్పష్టంగా చెప్పాను. బైబిల్లో పైపైన సంగతులే మీకు అర్థం కావట్లేదు, అదే బైబిల్ నుండి మాట్లాడుతున్న ఓఫిర్ గారి మాటలు మీకు ఏమర్థం అవుతాయి అనే మీనింగ్ వస్తుందని నేను చాలా స్పష్టంగా చెప్పిన. కానీ అదే విషయాన్ని ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు తెలుసా? ఆయన ఎందుకు రిపీట్ చేస్తున్నాడు అంటే, ఈయన ఇలా మాట్లాడాడు కాబట్టి ఇతను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనే పాయింట్కి తీసుకొద్దామని. మీరు సమాధానం చెప్పరని నాకు తెలుసు, ఎందుకో ప్రజలకు కూడా తెలుసు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరని ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు ఆన్సర్ చెప్పే ఫారం కాదు, ఓన్లీ క్వశ్చనింగ్ ఫారం. సో టోటల్గా చూశారు కదా మన సాయి కృష్ణ గారు ఎంత డేంజరస్ పర్సన్ అనేది ఇక్కడతో ప్రూవ్ అయిపోయింది. మీరు ఓఫిర్ గారి మీద ఎంత ద్వేషం పెట్టుకున్నారంటే, ఏదో ఒకటి చేసి ఓఫిర్ గారు చెప్పింది తప్పని ప్రూవ్ చేయాలి. దానికోసం బైబిల్లో ఉన్న వచనాలను కూడా మేము కళ్ళు మూసుకొని చూడకుండా ఉంటాం. దానికోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధం. దానికోసం మేము తిమ్మిని మమ్మిని చేస్తాం, మమ్మిని తిమ్మిని చేస్తాం. అవసరమైతే ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళైనా ఓఫిర్ గారిది ఇగో ఈ లాంగ్వేజ్ ప్రకారం తప్పని చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా స్పష్టంగా సాయి కృష్ణ గారి యొక్క స్ట్రాటజీ తేలిపోయింది. ఇప్పుడు మన జాన్ క్రిస్టఫర్ అనే వ్యక్తి, ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్లు ఏసన్న గారిని దుర్భాషలాడాడు ఓఫిర్ గారు, ఏసన్న గారిని నీకు అసలు క్యారెక్టర్ ఉందా అని క్వశ్చన్ చేశాడు ఓఫిర్ గారు అని ఓఫిర్ గారి మీద కొన్ని నిందలు వేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ విషయం గురించి మాట్లాడుతూ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏసన్న గారి గురించి, ఏసన్న గారు యుగాంతం పుస్తకం గాల్చిన విషయాన్ని గురించి
ఓఫిర్ గారు చెప్పిన సంగతులను మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని నేను చెప్పాను. చెప్పినట్టుగానే ఆ సంగతిని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఇది చూడండి, వీళ్ళు ఎంత అబద్ధికులు అనేది ఇక్కడే తేలిపోతుంది. అలాగే యేసన్న గారు రాసినటువంటి పాటలు, మా సత్యదైవార్చన అనే పాటల పుస్తకంలో మేము వేసుకున్నాము. ప్రతి ఆదివారం పాడుకుంటాం. వారి పాటల వల్ల ఆశీర్వదించబడినటువంటి లక్షలాది మందిలో నేను కూడా ఒకటి. నాకు చాలా ఇష్టం యేసన్న గారి పాటలు. ప్రాణేశ్వర, ప్రభుదైవ కుమార, నా జీవం నీ కృపలో దాచితివి, ఇలాంటి అనేకమైనటువంటి ఆ యొక్క పాటలు. మరి ప్రత్యేకంగా ఆయన రాసిన పాటల్లో కృపామయుడా అనే నీలో నన్ను నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం అనే పాట చక్కనైనటువంటి ఆరాధనా గీతం, వర్షిప్ సాంగ్. అలాగే ఇంకెన్నో ఉన్నాయి వారి పాటలు. మరి అన్ని పాటలు రాసి ఆ పాటలు రాసి మేమందరం కూడా పాడుకొని ఆరాధించి పరిశుద్ధాత్మతో నింపబడి పరవశులం అయిపోతున్నాం. ఇన్ని భక్తి గీతాల రచయిత ఆయన నరక పాత్రుడని అనేంత మూర్ఖులం మేము కాదు. వారు తప్పక దేవుని రాజ్యంలో ఉన్నారు. అయితే ఆ ఒక్క విషయం వారికి అప్పుడు అర్థం కాలేదు. ఆ ఒక్క విషయము యుగాంతం గురించి వాళ్ళు వీళ్ళు ఎవరు చెప్పేసి ఉంటారు. ఆయన వచ్చింది సిలాన్ పెంటెకోస్ట్ నుంచి వచ్చారు యేసన్న గారు. సిలాన్ పెంటెకోస్ట్ నుంచి వస్తే సిలాన్ పెంటెకోస్ట్ లో చెప్పిందంతా ప్రీ ట్రిబ్యులేషన్ రాప్చర్ థియరీ. శ్రమల కాలం అనేది మనకు ఉండదు. శ్రమల కాలం ప్రారంభం కాకముందే సంఘం ఎత్తపడుతుందని చెప్పిన సంఘంలో వారు ముందు మద్రాసులో ఉండేవారు. హెడ్ క్వార్టర్స్ అప్పుడు సిలాన్ పెంటెకోస్టల్, తర్వాత టీపీఎం అయింది, ది పెంటెకోస్టల్ అయింది. అక్కడ ఉండి ఆ బోధ నేర్చుకుని వచ్చారు. కనుక వారు రెండవ రాకడ విషయంలో నాతో ఏకీభవించలేదు. ఎవరో చెప్పుంటారు, ఏమండి యేసన్న గారు మీరు శ్రమల కాలానికి ముందే ప్రభు వస్తారని చెబుతున్నారు, రంజిత్ ఓఫిర్ గారు ఈ విషయంలో మీతో విభేదిస్తున్నారు కదా అంటే, మరి ఆయన నాకంటే వయసులో కూడా పెద్దవాడు, ఆయన ఈగో దెబ్బతిని ఉంటుంది, అలా చేసుంటారు. దాన్ని అంత మాత్రం చేత ఆయన ఏదో దుష్టుడని కానీ దుష్టుని సంబంధాన్ని కానీ నేను చెప్పను. అసలు ఆ మాటకు వస్తే మీలో చాలా మందికి క్రైస్తవ ఆంధ్ర క్రైస్తవ లోకానికి తెలియని విషయం ఏంటంటే, ప్రారంభంలో వారు లేమల్లే 14వ మైలు జంక్షన్లో సిలాన్ పెంటెకోస్ట్ నుంచి విడిపడి బయటకు వచ్చేసి విడిపోయి సొంతగా చిన్న పాక వేసుకొని రోడ్ సైడ్ వారు సేవ చేస్తున్నప్పుడు ఆయనకి ఇంకా ఇంతమంది లేరు, 20-30 మంది కూడా సంఘం లేరు. అప్పట్లో నేనే 4 సంవత్సరాలు యేసన్న గారికి నేను మహాసభల ప్రసంగికుడిగా వెళ్ళాను. అమరావతి నదిలో 300 మందికి నేనే బాప్తిస్మాలు ఇచ్చాను. యేసన్న గారి ప్రారంభ సంఘంలో 300 మందికి నేనే ఆత్మీయ తండ్రిని నేను బాప్తిస్మం ఇచ్చాను. అది ఎప్పుడు 40 ఏళ్ల కిందటి సంగతి నేను చెప్తున్నాను. అప్పట్లో యేసన్న పేరు ఎవరికి తెలియదు. అప్పట్లో నేను వారి మహాసభలకు 4 ఏళ్ళు ప్రసంగికుండే. నాకన్నా ముందు ఆర్ఆర్కే మూర్తి గారు 2 సార్లు వచ్చారు, తర్వాత నేను. మరి అది చరిత్ర. ఇప్పటికీ కూడా యేసన్న గారి యొక్క నాయకులు, ఆ హోసన్న మినిస్ట్రీ నాయకులు ఈ విషయం ఒప్పుకుంటారు. కాదంటారేమో చెప్పమనండి. నేను రాలేదా అమరావతి లేమల్లిలో, అమరావతిలోనే యేసన్న గారి మీటింగ్స్కి నేను మహాసభలు ప్రసంగికుడిగా రాలేదా, బాప్తిస్మాలు ఇవ్వలేదా అడగండి. గనక మాకున్న అనుబంధం మాకున్నది. ఆ బుక్ కాల్చిన తర్వాత కూడా వారు ఒకసారి గుంటూరు బస్ స్టాండ్లో కలిస్తే డైరెక్ట్గా అడిగాను, ఏంటి యేసన్న గారు నా బుక్ ఎందుకు కాల్చారంటే, లేదన్నా అలా కాదు, ఎవరు ఏదో చెప్పారు, అది మనసులో పెట్టుకోకండి అనేసారు ఆయన. ఇది కూడా జరిగింది. అప్పుడు ఆయన వెంట బృందం కూడా ఉన్నారు. వారు ఇష్టమైతే సాక్ష్యం చెప్పొచ్చు. కాబట్టి అది పెద్ద ఇష్యూ చేయకండి. ఇప్పుడు యేసన్న గారు పరదేశంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే తెలిసిపోయింది ఆయనకి, ఓఫీర్ గారి పుస్తకం రైట్ అని. అక్కడికి వెళ్ళగానే ఆయన తెలుసుకొని ఉంటారు. ఇంక ఆయన మీద మనం కేసు పెట్టొద్దు, మన దోషాలన్నీ క్షమించిన యేసయ్య ఇది కూడా క్షమించాలని మనం ప్రార్థించేద్దాం. విన్నారు కదా ఓఫిర్ గారి మాటలు. ఈ మాటలను బట్టి వీళ్ళు ఎంత పచ్చి అబద్ధీకులు అనేది బట్టబయలైపోయింది. ముఖ్యంగా జాన్ క్రిస్టఫర్ అనే వ్యక్తి అతని మనసులో భయంకరమైన ద్వేషాన్ని నింపుకొని ఓఫిర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడనేది స్పష్టంగా అర్థమైంది.
అంతకంటే ముందు మన మహాజ్ఞానిగా ఆర్టీఎఫ్లో పేరుగాంచిన సాయికృష్ణ గారు, ఆయన పూస్తున్న బురద కూడా చాలా స్పష్టంగా బట్టబయలైపోయింది. కాబట్టి ఈ సత్యాన్ని మీరు అందరూ గ్రహిస్తారని కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ వీళ్ళందరూ కలిసి ఓఫిర్ గారి మీద లేని వార్తను పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా బట్టబయలైపోయింది. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించండి. ఇంకా అనేక విషయాల్లో వీళ్ళని ఎక్స్పోజ్ చేయబోతున్నాను. సత్యాన్ని అందరూ తెలుసుకొని అందరూ సత్యంలో స్థిరపరచబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.